ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం నాగులూరులో మట్టి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. రావుల చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని రైతులు మండిపడుతూ ఉన్నారు. వేల క్యూబిక్ మీటర్ల మట్టిని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాలకు మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాలకు ఇళ్లలో వేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వని అధికారులు ఇటుక బట్టీలకు మట్టి రవాణా చేయడానికి మాత్రం ఎలా అనుమతినిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. మట్టి అక్రమ్ మట్టి అక్రమ్ మట్టి అక్రమ్ మట్టి అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా మట్టి అక్రమ రవాణా మట్టి దందా మట్టి దందా మట్టి దందా మట్టి అక్రమ్ మట్టి అక్రమ్ మట్టి అక్రమ్. ఇక్కడ నుంచి ఇతర ఊర్లు కూడా పోతున్నాయి. మా పంచాయతీలో మామూలుగా మేరు వారికైతే తోలుకొని ఇవ్వట్లేదు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇటుక బట్టీలకైతే ఇతర ఊర్లు కూడా ఈ పంచాయతీ కాకుండా వేరే పంచాయతీలోకి దోలుతున్నారు. దీన్ని ఎవరైనా అడిగిస్తే ఈ పంచాయతీలో నాయకుడు, అధికార పార్టీ నాయకుడు కేసులు పెట్టి హింస పెడుతున్నారు. మమ్మల్ని ఈ రకంగా ఏదిస్తున్నారు సార్. ఇక్కడ ఇంకొకటి, ఇప్పుడు ఇజాబాబు గారి కాలనీ అని తీసేసి మేము బాబు జగజ్జీవనరావు నగరానికి ఆర్చి కట్టుకుంటుంటే దానికి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాగితాలు పెట్టి ఆఫ్ చేపించారు సార్ కట్టకుండా. దీన్ని కొద్దిగా అధికార పార్టీ నాయకులను అడ్డుకొని మాకు న్యాయం చేయాలని మా కోరిక. ఇక్కడ పేదవాళ్ళని మోర్లు కొట్టి మట్టి ఏలూరు నెల్లూరు ఈ బద్దెల వాళ్ళకి అందరికి మట్టి తోలుకుంటా గణపారం వీళ్ళందరూ ఇక్కడ ఈ తోలే వాళ్ళంతా గణపారం నెల్లూరు ఈ ఉండూరు వాళ్ళని తోలనీయకుండా ఇళ్లకు తోలనీయకుండా అక్రమంగా కేసులు పెడతా మీకు పథకాలు రాని